ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనము. ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారపు ఉదయకాల దినమున దేవుడు ఇంత మంచి వాక్యాన్ని, ఇంత మంచి మాటను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుని సన్నిధికి నీవు కనబడటానికై సిద్ధపడాలి. చాలా మంది సిద్ధపాటు కలిగి ఉండరు. ఆదివారం రాగానే నిర్లక్ష్య పెడుతూ దేవుని, అలాగే దేవుని యొక్క పనిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు. నీకెన్ని పనులున్నా సరే దేవుని సమయాన్ని నీవు దొంగిలించువారుగా ఉండకుండా దేవుని సమయాన్ని దేవునికే మనము అప్పగించువారుగా ఉండాలి. మనము ఎంతగానో ఈ వారం అంతయు మన పనులలో మునిగిపోయి ఉంటాము. ఎంతగానో నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవించు ఉండొచ్చు. కానీ ఈ ఆదివారము మనకి పర్వదినము. ఈ యొక్క ఆదివారము దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి దినము, పునరుద్ధానపు దినము. కనుక మనం ఎప్పుడు కూడాను సిద్ధపాటు కలిగి జీవించాలి. 10 మంది కన్యకలలో దేవుని రాక కోసము ఒక్క 5 మాత్రమే, అంటే సగం మంది మాత్రమే సిద్ధపాటు కలిగి ఉన్నారు. మిగిలిన 5 సిద్ధపాటు కలిగి లేరు. కనుక మీరెవరో నాకు తెలీదు అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్య పెడితే ఒకనాడు దేవుడు కూడా నీతో అంటాడు, క్షమించండి, మీరెవరో నాకు తెలీదు అంటాడు. కనుక బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిని, పునరుద్ధానపు దినమును నువ్వు నిర్లక్ష్య పెడితే దేవుని జీవితంలో నువ్వు ఎంతగానో తప్పు చేసిన వారంగా ఉంటారు. కనుక మనం ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా మనము ఆదివారమున దేవుని సన్నిధిలో మనం ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడుతుంది. సిద్ధపాటు కలిగి ఉండటమే కాకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు ఆయన పాదములు పట్టుకొని ఈ వారమంతయు చేసినటువంటి దేవుని కార్యాలను బట్టి, ఈ వారమంతయు నీవు చేసిన దేవుని పట్ల, దేవునికి దూరంగా ఏదైతే నువ్వు వెళ్ళిపోయావో అటువంటి కార్యాలను బట్టి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క దానిని దేవుని పాదాలు పట్టుకొని అడుగు. దేవుడిని పాపాలను క్షమిస్తాడు. నీవు ఏదైతే కోరుకుంటున్నావో దేవుడు సఫలపరిచి ఈ యొక్క ఉదయకాల దినమున నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. కృపా కలుగును గాక యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నాయనా, యొక్క ఆదివారపు దినమున ప్రతి ఒక్కరు మీ సన్నిధిని కనపరచుకోవడానికై దేవారి పాదములు పరిగెత్తులాగిన సహాయం చేయండి తండ్రి. నేను వారి పాదములతో మీరు చెప్పండి తండ్రి. నాయన, గుమ్మములారా ఆయన తట్టు తిరుగుడి అని నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎంతమంది దినమున మీ సన్నిధి నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు, నిర్లక్ష్య పెడుతున్నటువంటి మన వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తం అయితే మీ సన్నిధిలో వారు కనపరచుకోవడానికి దేవా, వారి హృదయాలను మీ దగ్గర కుమ్మరించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆ యొక్క మొదటి పునరుద్ధానపు దినమందు తండ్రి నాయన ఈ దయచేసినందుకే మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ నాయన, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ సన్నిధిలో నాయన నేను మమ్మల్ని కనపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి యేసునామములో. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. ఉద్యోగం లేకుండా ఎంతగానో అవమానాలు పడుతూ ఉన్నారు తండ్రి. తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి దేవా. సహాయం చేయండి తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. గాయము చేయువాడు మీరే నాయన, దాన్ని మాన్పువాడో మీరే తండ్రి నాయన. నేను హృదయ గాయములను దేవ, శరీర గాయములను ప్రతి ఒక్కటి మాన్పించండి దేవా. స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా.
తండ్రి, ఎంతమంది నాయన ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు. మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆది నుంచి అంతం వరకు తోడై నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి నేను క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.